టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఇంట్లో అయితే ఎక్కువగా వర్క్ ఉండేదన్నమాట. ఆఫ్టర్నూన్ వచ్చి నేను అంటే కొంచెం పప్పు చేసి ఆయనకి టిఫిన్ బాక్స్ పంపించేశాను. ఇంకా ఈవినింగ్ అయితే ఏం చేయాలి ఏంటో అర్థం కాలేదు. ఇంకా మా వారైతే రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తీసుకొస్తానని చెప్పారనమాట. ఓకే, ఇంకా ఈవినింగ్ కదా, ఏం చేయాలి ఏంటి అనేది అర్థం కాలేదు. సరే ఇంకేంది, వన్ టైమే కదా, మార్నింగ్ ఎలాగైనా బ్రేక్ఫాస్ట్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ తీసుకెళ్తారు, అప్పుడైతే నేను ఎలాగైనా ప్రిపేర్ చేయాలి కదా అని ఇంకా తీసుకురమ్మని చెప్పానమాట. ఇక్కడ వచ్చేసి నలభీమా ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ త్రిపురాంతకంలో మంచి ఫేమస్ రెస్టారెంట్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అక్కడైతే ఫుడ్. ఇంకొకటి ఏంటంటే అక్కడ రుమాలి రోటీ, అలాగే చపాతీ, అలాగే ఇంకా పరోటా, కిచిడి అండ్ బిర్యానీ ఇక్కడ ఫేమస్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా మ్యాక్సిమం ఇంట్లోనే ఎక్కువ చేస్తానన్నమాట. ఎప్పుడైనా ఇంకా తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఎక్కువగా తీసుకొస్తాడండి. మరి ఇంకా అటు ఇటు వెళ్ళరనమాట. ఎందుకంటే అక్కడ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాల ఇంగ్రీడియంట్స్ అనేవి కరెక్ట్గా వేస్తారనమాట. ఫుడ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వరు అనమాట. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మన త్రిపురాంతకంలో ఎవరైనా ఉంటే నలభీమా రెస్టారెంట్ ఫేమస్ అనమాట. అక్కడికి వెళ్ళి ఒకసారి బిర్యానీ ఆర్డర్ చేసి టేస్ట్ చేయండి, ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం బిర్యానీ తెప్పించాం కదా, ఇది 3 మెంబర్స్కి అయితే ఫుల్ అవుతుందన్నమాట. బాగా తినే వాళ్ళైతే ఒక 2 మెంబర్స్కి ఫుల్ అనమాట. ఇంకా దాంట్లోకి అయితే ఇంగ్రీడియంట్స్ వాడేవైతే చాలా సింపుల్గా యూజ్ చేస్తారు. ఏ పిల్లలకైనా తినొచ్చు, ఇంకా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. అంత స్పైసీగా ఏముండదు, నార్మల్గానే ఉంటుందన్నమాట. ఇంకొకటి ఇక్కడ అయితే మనకి బిర్యానీతో పాటు ఇచ్చిన ఐటమ్స్ వచ్చేసి దాంట్లో దాల్చా ఇవ్వలేదండి. ఒకటి గ్రేవీ ఇచ్చాడు, అలాగే ఆనియన్స్, అలాగే నిమ్మకాయ ఒక చెక్క ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి గోంగూర కొంచెం ఇచ్చాడనమాట, కొంచెం టేస్ట్ చూడడానికి. ఏంటంటే మనము బేసిక్గా ఇంట్లో చేసుకునేవి కొంచెం ఫుడ్ అనేది వేరేగా ఉంటుంది, రెస్టారెంట్లో ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బాస్మతి రైస్ చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా పొడిలాడుతుందండి. కొన్ని రెస్టారెంట్స్లో ఏంటంటే ఎక్కువగా కలర్స్ యూజ్ చేస్తారండి. కానీ ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే దీంట్లో అయితే అసలు ఎలాంటి ఫుడ్ కలర్ వాడలేదండి. మొత్తం మసాలే అనమాట. ఎక్కువగా గ్రేవీతోనే ఉంది ఇది. అంటే ఏంటంటే కొన్ని మసాలాలతో పాటు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి కొంచెం కలర్ఫుల్గా ఉండాలని వాళ్ళు కొన్ని రెస్టారెంట్లో ప్రిపేర్ చేస్తారనమాట. కానీ నాకు ఇక్కడైతే మొత్తము మసాలే అనిపించింది. ఎందుకంటే చూస్తున్నారుగా మీరు, అసలు ఎంత పొడిలాడుతుందో రైస్ అయితే. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా నేను అసలు ఆ బాక్స్ ఓపెన్ చేయగానే నిజంగా అండి నాకైతే ఓకే, బాగానే ఉందనిపించింది. ఇక్కడైతే నేను అంటే బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ కదా, అందుకే నేను మొత్తం అలా పెట్టేసి డస్ట్బిన్లో అయితే దిష్టి తీసి అలా పడేస్తున్నాను అనమాట. నాకు కొంచెం సెంటిమెంట్ ఎక్కువ. బయట నుంచి ఏదైనా తీసుకొస్తే ముందు పైన అంటే దిష్టి తీసి పడేసి తర్వాత తింటానమాట. అది కొంచెం హెల్త్ పరంగా నాకు బాగుంటుందని నాకు అలా ఒపీనియన్ అనమాట. మీ ఇంట్లో కూడా నాలాగా దిష్టి తీసి పడేసి తర్వాత తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే దీంట్లోకి అయితే గ్రేవీ ఇచ్చాడనమాట. దాంట్లో ఆ గ్రేవీ అయితే నేను చూపిస్తానమాట. ఇక్కడైతే నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఎందుకంటే ఇంకా టైం కూడా 8:30 అవుతుందన్నమాట. ఇంకా నేనైతే కట్ చేస్తున్నాను. దీంట్లో గ్రేవీ మాత్రం చాలా బాగా ఇస్తాయండి. ఏంటంటే ఒక ఎగ్ ఇస్తాడు, అలాగే దీంట్లో అయితే లగాన్ చికెన్ లాగా అంటే టమోటా సాస్ వేసి చేస్తారండి. చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే. అసలు ఓన్లీ ఇంకా బాస్మతి రైస్ దాంట్లో కలుపుకోకుండా ఓన్లీ అలాగే తినాలనిపిస్తుంటుంది. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సండే ఎప్పుడు చేసుకునేదే కదా, అప్పుడప్పుడు ఇలా తీసుకొచ్చుకొని తింటూ ఉంటామన్నమాట.
ఓపిక లేకనే కాదు, అప్పటికప్పుడు సడన్గా చేసుకోవడానికి మనకి టైం ఉండకపోతే ఇంకా రెస్టారెంట్కి అయితే ప్రిపేర్ చేస్తాను ఫుడ్ మా వారు. అలాగని మేము ఎప్పుడు తెచ్చుకోమండి, ఎందుకంటే అనీజీగా ఉంటుందన్నమాట. ఏంటంటే ఇంట్లో చేసుకునే అన్నీ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్, ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పట్టినా కొంచెం టేస్టీగా చేసుకుంటాం కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఇంకా నేనే బలవంతం చేస్తే తప్ప అప్పుడప్పుడు తీసుకురాడు. ఓకేనండి, ఈరోజు అయితే ఇంకా నేనైతే బయట నుంచి తెప్పించాను కదా, ఇంకా నేనే ఇంట్లో అయితే వండలేదు, రెస్టారెంట్కి ఈరోజు వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది, ఇంకా వడ్డిద్దామని అనుకుంటున్నాను. ఇంకా మా వారైతే ఆకలేస్తుంది, ఇంకా నాకైతే తీసేసి అనేసరికి ఇంకా మొత్తము ఒక ప్లేట్లో తీసి పెట్టేశారనమాట. మీలో ఎంతమంది బిర్యానీ లవర్స్ ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి అబ్బా. ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఈ వీడియోలో స్కిప్ చేశానండి. దీంట్లో వచ్చేసి 2 థమ్స్ అప్ ఏమి తెప్పించానమాట. ఏంటంటే బిర్యానీ తినేటప్పుడు లస్సీ లేదా అండ్ థమ్స్ అప్ స్ప్రైట్ తాగే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా కొంచెం ఇష్టపడతారు కదా. ఇంకా నేనైతే మా ఇంట్లో అయితే మా వారికి అయితే కంపల్సరీ కూల్ డ్రింక్స్ అనేవి ఉండాలండి, అది లేకపోతే అస్సలు కాంప్రమైజ్ అవ్వరు అనమాట బిర్యానీ తినేటప్పుడు. మా వారికి అయితే స్ప్రైట్ ఆర్ థమ్స్ అప్ అంటే చాలా ఇష్టం, ఆ రెండు తీసుకొస్తానండి, ఇంక ఏది తీసుకురాలన్నమాట. ఇక్కడైతే నేను మొత్తం సర్వ్ చేశానమాట. బిర్యానీ, ఆనియన్స్, అలాగే నింబు చెక్క అండ్ దాంట్లోకి అయితే ఇంగ్రీడియంట్స్ ఇచ్చిన గ్రేవీ అండ్ పెరుగు చట్నీ ఇచ్చాడండి. సింపుల్గా హాఫ్ అన్ అవర్లో వెళ్ళి తీసుకొచ్చి తినేసే రకం అయితే ఇదైతే బెస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి వండుకోవడం కష్టం అన్నప్పుడు. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఇలా వండుకోవడం ఓపిక లేనప్పుడు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి అప్పటికప్పుడు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారేమో, కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను రైస్ అనేది ప్లేట్లు వేసేస్తున్నాను. ఆయన అయితే ఆకలితో ఉన్నాడు కాబట్టి ఇంకా ఆకలేస్తుందంటే నేను ఇంకా ప్లేట్లో వేసి సర్వ్ చేస్తున్నాను అన్నమాట. నేనైతే ఎక్కువగా బిర్యానీలోకి అయితే దాల్చా అనేది ప్రిపేర్ చేస్తానండి. దాల్చా అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. లగాన్ కూడా నేను ఎక్కువగా స్పైసీగా చేస్తాను అన్నమాట, ఎందుకంటే బిర్యానీలోకి స్పైసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట. దీంట్లోకి అయితే కొంచెం తీయగా ఉంటుంది వీళ్ళు ఇచ్చే గ్రేవీ అయితే, లగాన్ చికెన్ అయితే, ఎందుకంటే టమాటో సాస్ ఎక్కువ వేసి చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా అవి తీయగా ఉంటుంది. నేనైతే ఎక్కువగా టమాటో పేస్ట్ అనేది వేయనండి లగాన్ చికెన్లో. మ్యాక్సిమం ఒక మీడియం సైజు టమోటాలు అయితే 2-3 వేస్తాను అంతే. అది కేజీ చికెన్కి అయితే నేను 2 or 3 టమోటాస్ అనేవి వేస్తానన్నమాట. బిర్యానీ సర్వ్ చేసిన తర్వాత ఆనియన్ అలాగే లెమన్ దానిపైన కొంచెం లగాన్ మీద కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండేశాను. చూసారా ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అనేది రెస్టారెంట్ నుంచి తెప్పించానమాట. నేనైతే ప్రిపేర్ చేస్తున్నట్టు చెప్తున్నాను. చూసారా ఇక్కడైతే నేనైతే మా ఆయనకి వడ్డిచ్చేసాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.